హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. లవ్ మ్యారేజ్ కదా శిల్ప? లవ్ కమ్ అరేంజ్ అంటే 11 years. అంటే ఈ జనరేషన్ లవ్ అండ్ ఇదంతా ఏం లేదు, జస్ట్ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండి చేసి ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ డిఫరెంట్ అప్పట్లో. ఇప్పుడు అంటే చాలా చేంజ్ కదా. చందు ఎన్ని సంవత్సరాలు మట్టి వేడంగా ఉంటున్నాను మీతో? చందు ఎప్పటి నుండి ఇట్లా వేరుగా అయిపోయారు? యాక్చువల్గా నాకు తెలిసింది ఎప్పుడు అంటే, బాబు ఫస్ట్ బర్త్డేకి చేయలేదు మేము. ఫస్ట్ బర్త్డే దానికంటే ముందే వరలక్ష్మి వ్రతం వచ్చింది. అప్పుడు నన్ను ఫ్రెండ్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. తనని 2 సార్లు రెస్టారెంట్ కల్లా తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఫ్రెండ్సే కదా, నార్మల్గా ఇప్పుడు మనం ఏ ఆర్టిస్ట్ ని చాలా మందిని చూస్తాము, ఆయన ఉన్న ఇండస్ట్రీ మొత్తము ఫ్రెండ్సే కదా అనేసి అని అనుకున్నాం. కానీ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్, ఆవిడ చందు నా వెంట పడుతున్నాడు, చేస్తున్నాడు, అది ఇది అనేసి చాలా చెప్పింది. చెప్పిన తర్వాత ఇతన్ని అడగడము, ఇతను షూట్ ఉందని చెప్పేసి నైట్స్ వెళ్ళిపోవడము రావడము అవన్నీ అబ్జర్వ్ చేసి అడిగాను. అడిగిన తర్వాత అన్నాడు మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నాము. ఈ రిలేషన్షిప్లో ఉంటే అలా ఎలా అవుతుంది, మరి నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ డిస్కషన్ అయ్యింది. అయిన తర్వాత మా అత్తగారికి కూడా చెప్పాము. చెప్తే కూడా అందరం కూర్చొని పెట్టి మాట్లాడితే లేదు, ఇంట్లో గొడవ పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత ఆవిడే లోకం సర్వస్వం అనేసి నాకు అతను ఏది సీరియల్ ఒకటి జెమినీలో రీసెంట్ గా 2 years కింద ఒప్పుకున్నాడు అనమాట. అందులో సీత గారు కూడా చేశారు. ఆ సీరియల్ చెన్నైలో షూట్ అవుతుంది అనేసి అని అన్నారు. చెన్నైలో షూట్ అవుతుంది అని అంటే కట్ చేస్తే చెన్నైలో షూటింగ్ అయ్యేది, హైదరాబాద్ లోనే. చెన్నై షూట్ ఉందనేసి చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత ఇది అయిపోయింది అనమాట. ఇంకా మొత్తం ఆమె దాంట్లో పడిపోయాడు. ఎంత ట్రై చేసినా కానీ బయటికి రాలేదు. చనిపోయే ముందు మాట్లాడేవమ్మా శిల్ప? అసలు వన్ డే బిఫోర్ ఏంటి ఇలానే కూర్చున్నాం, అందరం కలిసి కూర్చొని వచ్చారు. ఇక్కడికి వచ్చారు, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. అంటే దానికంటే ముందు 2 days ముందే అన్నారు అనమాట, పవి వెయిట్ ఫర్ 2 days, ఐఎమ్ కమింగ్ బ్యాక్, కమింగ్ అనేసి పెట్టాడు. అది అర్థమైపోతుంది మనకి. అట్లా అనేసి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఈమెకి ఇంగ్లీష్ రాదన్నా, అదెందుకు అవుతుంది, నేను నా పిల్లల కోసం బతకొద్దా అనేసి అని అన్నాడు. ఇప్పుడు అంత స్ట్రాంగ్ గా మాట్లాడితే మనం ఆబ్వియస్లీ అవును కదా అనేసి అని అనుకుంటాం. అంత విల్ పవర్ ఉంది ఆ మాట, నా పిల్లల కోసం బతకనా నేను అనేసి, నేను అంత పిరుకున్నా అనేసి అని అంటే మనం అనుకుంటాం కదా. అట్లనే అనుకున్నాను. కానీ ఇమీడియట్ గా ఇది అవ్వడం చేయడం నమ్మించిండు అంతా అంతే, నమ్మించిండు అంతే. చెయ్యడు అనుకున్నా కానీ చేసి చూపించిండు. మాట్లాడడం చాలా స్ట్రాంగ్ గా మాట్లాడిండు. మాట్లాడితే సరేలే అనేసి అని అనుకున్నా. నేను కూడా అప్పుడు అన్నాను, నీ టైం తీసుకో, టేక్ యువర్ టైం నార్మల్ అవ్వడానికి. నువ్వు ఒక డిప్రెషన్ లో ఉన్నావు, నార్మల్ అయినాక తర్వాత మన లైఫ్ మనం లీడ్ చేద్దాము ముందులాగా అనేసి అని అన్నా. అతను ఏంటో ఏం ఆలోచించుకున్నాడో తెలియదు కానీ లేదు, ఒంటరిగా అస్సలు లేరు. ఫ్రెండ్స్ తో ఉన్నాడు, మాక్సిమం ఫ్రెండ్స్ తో ఉన్నాడు. ఎందుకంటే నేను ఎదురు పడితే కొంచెం చిరాకుగా అసహించుకునేటట్టు ఫేస్ పెట్టాడు అనమాట. సరే అనేసి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ తోనే ఉన్నాడు. ఆ రోజు మార్నింగ్ కూడా ఏం చెప్పాడంటే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు
నేను వచ్చేస్తాను రా, వాళ్ళ పవిత్ర వాళ్ళ పిల్లలకి ఇన్సూరెన్స్ చేయించేది ఉంది, నేను సైన్ పెట్టేస్తే వచ్చేస్తుంది, వాళ్ళకి కొంచెం ఏమైనా హెల్ప్ అవుతుంది. మార్నింగ్ మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే అతని లగేజ్ మొత్తం వచ్చేసింది, బట్టలు అన్ని తీసుకొని వచ్చేసాడు. ఇంకా నెక్స్ట్ డే అతను అక్కడికి వెళ్తాడు, ఎందుకు వెళ్తాడు అన్న దాంట్లోనే ఉంటాం కదా. వెళ్ళిండి అన్నది ఏంటంటే మేము ఇక్కడ వెతుకుతున్నాం ఆల్రెడీ, ఈ టైం కల్లా వెతుకుతున్నాం మేము. మళ్ళీ ఒకసారి ఎంతకైనా మంచిది ఫ్లాట్కి వెళ్ళి చూస్తే అన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే అప్పుడు అన్నాడంట వాచ్మెన్, అసలు మనకి ఆలోచన కూడా రాదు, మొత్తం అన్ని తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పాడంట కూడా, వాళ్ళ పిల్లలు నీ లగేజ్ నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలి అనేసి అని అన్నారు అని చెప్పాడంట. మరి అంత పెద్ద మాట మాట్లాడడానికి ఎట్లా వెళ్తాడు?